హాయ్ అండి. ఈరోజు మనం మన ఆడవాళ్ళ లైఫ్లోనే జరిగే రాంగ్ టైమింగ్స్, రాంగ్ సిట్యువేషన్స్, డిజాస్టర్ సినారియోస్ డిస్కస్ చేసుకుంటాం. అందులో మెయిన్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదో పండగో పబ్బమో లేకపోతే ఓ పూజో పునస్కారమో పెట్టుకుంటాం. ఇంటికో నలుగురిని పిలుచుకుంటాం. చక్కగా పూజ పునస్కారం అంత గ్రాండ్గా జరుగుతుంది. మధ్యాహ్నం అందరూ భోజనాలు చేసి వెళ్ళిపోతారు. సాయంత్రం ఇన్ని అంట్లు ఉంటాయి. 2 రోజులు పని మనిషి రాదు. చూసుకోండి మన ఆడవాళ్ళ సినారియోస్. అబ్బబ్బబ్బబ్బా, పండగే పండగ. పూజ ఫలితం అంతా తోముల్లోనే ఉంటుంది. ఇది అయిపోయిందా? ఇక రెండో సిట్యువేషన్, ఏదో 2 రోజుల్లో బాగా క్లోజ్ రిలేటివ్ తరకు ఫంక్షన్ ఉంటుంది. మనం ఏంటి, ఈ పట్టు చీర కట్టుకుందామా, ఆ నగ పెట్టుకుందామా, ఇది చేసుకుందామా, అది చేసుకుందామా, ఇన్ని ఆలోచనలు ఉంటారు. తెల్లారు లేచేసరికి ఎక్కడొక మొటిమా, ఎక్కడొక మొటిమా, చిన్నవా ఇంత మొటిమలు 2 వస్తాయి. కప్పుకోలేము, మూసుకోలేము, అలాగని వెళ్ళకుండా ఉండలేము. కష్టపడి వెళ్తాం. కరెక్ట్గా చీర గురించి ఒకరు అడగరు, ఆ నగ గురించి అడగరు. ఏమిటే అంత మొటిముంది, చిక్కేవా, గిల్లేవా? ఈ రాంగ్ టైమింగ్లు ఏమిటండి బాబు. అయిందా? ఇక మూడోది, మనం ఏ రోజైతే ఇల్లు నీట్గా క్లీన్గా తుడిపించి బాత్రూములు కడిగించి మెల్లా 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 మెరిసిన రోజు మొగుడు కానీ, పిల్లడు కానీ, పిల్ల కానీ, చుట్టాలు కానీ ఎవడు ఒక్క పొగడత కూడా పొగడరు. ఇన్ఫ్యాక్ట్ చుట్టాలు ఎవడు రాను కూడా రాడు. మన దీనికి ఇలా ఉంటే ఇంకో సినారియో ఉంటుందండి. కర్మ గాలి 2 రోజులు ఇల్లు సర్దలేదు. ఇక్కడ బట్టలు ఎక్కడ, అక్కడ చెత్త అక్కడ, అక్కడ పుస్తకాలు అక్కడ, ఇవన్నీ ఇలా చిల్లా చెదరుగా ఉన్నప్పుడు వస్తారండి. టింగ్ 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 మన చుట్టాల మీద చుట్టాలు, పిలుపుల మీద పిలుపులు, ఏవో ఒకటి కారణం పెట్టుకుని వస్తారు. మన ఇల్లు చూడంగానే చిందరవందర. వాళ్ళు ఏమంటారు, ఏముందిలేండి మా ఇల్లు ఇలాగే ఉంది అంటారు. వెళ్ళిపోతారా? ఇంకా అక్కడ మొదలు మన వారి దగ్గర నుంచి, మా పిల్లల దగ్గర నుంచి, నువ్వు ఏమిటి చేస్తున్నావు, నేను 365 రోజులు 24/7 ఇంట్లోనే ఉంటావు కదా, ఏమిటి చేస్తున్నావు, ఆ మాత్రం ఇల్లు సర్దలేవా? ఎంతమంది ఎన్ని మాటలని వెళ్ళారో చూసావా? సర్దిన్నాడేమో ఒక్కడు రాడు. పొరపాటున 2 రోజులు బద్దకించేమో ప్రపంచంలో ప్రళయాలు వచ్చేసినట్టు ప్రపంచంలో అందరూ వచ్చిస్తారు. ఇటు నుంచి తిట్లు, ఇటు నుంచి శాపనార్థాలు. అబ్బబ్బబ్బబ్బా, ఇలా చెప్పుకుంటూ పోతే తెల్లార్లు చెప్పడమే మిగులుతుంది తప్పితే మనకు ఒక మంచి శుభకార్యంలాగా మంచి విషయం ఉండదండి. నిజంగా పొగిడేవాళ్ళు మనం ఉంటారా అండి? ఎప్పుడు చూడండి ఆడ బతుకంటేనే తిట్లు బతుకు అయిపోతుంది. మన రాంగ్ టైములు ఎప్పుడు గుడ్ టైం అవుతుందో ఆ భగవంతుడికే ఎరిక. ఉంటానండి.